శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివ సమారంభం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భోరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణం నమస్కృత్యం నారాయణ చైవ నరోత్తం దేవీం సరస్వతీయాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర ప్రణమాముదాం ఆపదాం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం. స్వాగత ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 11 చెప్పుకున్నాం. దాంట్లో ఏం చెప్పుకున్నాం అంటే, ఇది ఆంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందక ముందు నుంచే ఉన్నది. ఆ పరమేశ్వర కృపతో ఈ స్వామివారిని నేను సుఖంగా దర్శించుకోగలిగాను. ఇది ఎక్కడంటే మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం జంగారెడ్డిగూడెం, గురవాయగూడెం, జంగారెడ్డిగూడెం దగ్గర అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 12లో కంటిన్యూ చేద్దాం. 12 కంటిన్యూ చేద్దాం. శ్రీ నత్త రామేశ్వరం భీమవరం. నేను సుభాయ్ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. మార్కండేయ మరియు వాయు పురాణాల్లో చెప్పిన విషయాల ఆధారంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి అయోధ్యకు దోష పరిహారంగా శివలింగాలు ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిని కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పి అనుకున్న సమయం మించిపోతుంటే సీతారామ లక్ష్మణులు లోపల నత్తలున్న ఇసుకతో 2 లింగాలను చేసి ప్రతిష్ఠించారు. అందుచేత దీనికి నత్తా రామలింగేశ్వరుడు అని పేరు వచ్చింది అంటారు. ఈ రామలింగేశ్వరుడే కాకుండా ఇక్కడ జమదగ్ని మహర్షి ప్రతిష్ఠించిన ఒక లింగం వైశాఖ మాసంలో పూజలు అందుకుంటూ మిగిలిన 10 నెలలు నీటిలోనే ఉంటుంది. మేము వెళ్ళిన సమయానికి ఆ లింగం నీటిలోనే ఉంది. అంచేత మాకు ఆ లింగ దర్శనం కాలేదు. అయినా అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిజానికి నత్తా రామలింగేశ్వర స్వామి వారిని గురించి నాకు ఎంత పని చేసిన మహిళ నాతో చెప్పినప్పటి నుంచి నేను ప్రయత్నాలు చేస్తూ ఆఖరికి దయబలంతో దర్శనాలు చేసుకున్నాను. ఇది సోమారామానికి దగ్గరలో చాలా దగ్గరలోనే ఉండడం విశేషం. ఈ క్షేత్రంలో పరశురాముడు తపస్సు చేసి ఒక యజ్ఞాన్ని కూడా చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవాలయం భీమవరం. ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవి అనేక ప్రదేశాల్లో అనేక రూపాల్లో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ ఉన్నది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానే కాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధను తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామదేవతగా కొలుచుకుంటున్నారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో ఏ పేరుతో పిలిచినా పలికే దయాల హృదయాలుగా పూజలు అందుకుంటున్నది. అలాంటి అమ్మ ఆలయాల్లో కొన్నింటిని గురించి ఆషాఢ మాసం సందర్భంగా చెప్పుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొని ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడ ప్రజలు. పూర్వం ఈ చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ, మామిడి చెట్లలో ఉన్న అమ్మనే అనే వారిని కొందరి కథనం. ఇంకొందరు ఏం చెప్పేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటినీ చల్లగా కాపాడే తల్లిని ప్రతివారు మా ఊళ్ళకి అమ్మవారు అనేవారట. ఆ పేరే మా ఊళ్ళమ్మ అయింది. 100 సంవత్సరాల పైన చరిత్ర గల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా ఉండేది. ఆ విగ్రహం 1910లో వచ్చిన వరదలతో పాక్షికంగా దెబ్బతినడంతో శ్రీ గ్రంథి అప్పారావుచే మలచబడ్డ ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి చిత్రభుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. 4 చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరకం, కలశం ఉన్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ తల్లి కూర్చున్నట్లు ఉంటుంది. ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా ఉందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం జనవరి 14 నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి అమ్మవారి అనుగ్రహంతో చాలాసార్లు వచ్చి దర్శించుకోగలిగాము. నెక్స్ట్ ఇంకో క్షేత్రం శ్రీ కోదండరామాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా. శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ మహత్యం ముందుగా తెలుగు ప్రజలు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలను భద్రాచలంలో నిర్వహించేవారు. రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణగా 2014 జూన్లో విడిపోయిన తర్వాత
భద్రాచలం తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీరామోత్సవాలను అధికారికంగా జరుపుకోవడానికి ఆలయాలు కనిపించలేదు. అప్పుడే ఒక్కసారిగా వెలుగులో వచ్చింది ఒంటిమిట్ట. ఒంటిమిట్టలో అంతగా ఏముంది? ఒంటిమిట్టలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండరామస్వామి రామాలయం అంటారు. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం దాని విశిష్టతకు, మహిమలకు పేరుగాంచింది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ మహత్యం గుర్తు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్షేత్రానికి గల మరో పేరు ఏకశిలానగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టని ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తున్నారు ప్రజానీకం. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించినాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులు ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. మీకు సందేహం వచ్చి ఉండాలి. గుర్తొచ్చింది కదా, ఆంజనేయుని విగ్రహం ఇక్కడ, ఆంజనేయుడు విగ్రహం ఇక్కడ, ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇది ఒక్కటే. రామతీర్థం రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఒక రోజున సీతాదేవికి దప్పిక వేసిందట. అప్పుడు రాముల వారు ఆ దప్పికను పోగొట్టడానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళంగా పైకి తెప్పించాట. అది తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామతీర్థంగా నేడు పిలువబడుతున్నది. ఆలయ గోపురాలు కోదండరామస్వామి ఆలయానికి 3 ప్రధాన గోపురాల ద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారాల్లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయం ముఖద్వారం ఎత్తు 140 అడుగులు, 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలు పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. శిల్ప సంపద, ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. రామాయణ మహాభారతంలోని కథలు మరియు దశావతారములు, వటపత్రశాయి, వారధికి గుండ్రాళ్ళు ఆంజనేయ స్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణమూర్ఛ సీతాదేవికి ఆంజనేయ స్వామి అంగుళీకలను చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం మరియు శ్రీకృష్ణ కాళీయమర్ధనం, పూతన అనే రాక్షసుని సంహరించడం ఆ శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. ఆలయ విశేషాలు చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఇక్కడే ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణ తెలుగులో రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం పక్కగా రథం ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే మహిమలు ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడడం, సహజ పండితులు బొమ్మెరపోతను రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకురాక నిరుపయోగ శ్రీరాముడు ప్రత్యక్షమే పూర్తి చేయడం, పిలిస్తే కోదండరాముడు ఓ అని పలకడం, తూర్పు వైపున ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు మాల ఓబన్ అనే భక్తుని కోసం పశ్చిమ వైపునకు మరలడం వంటి కథనాలు కోదండరాముల వారి మహిమలుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ముక్తి పొందిన మహనీయులు స్వామివారిని చూసి ముక్తి పొందిన మహనీయులు అయ్యలరాజు తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, బొమ్మెర పోతన, తాళబాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరియు జానపదుల కథల ప్రకారం ఒంటుడు మిట్టుడు వాళ్ళిద్దరూ చేసిన ఆలయం అన్నమాట. ఇక్కడ తోట ఆపేశారు. ఇక్కడ అంత తోట ఇక్కడది దీనికి విరామం ఇద్దాం. ఈ క్షేత్ర మహత్యానికి ఇక్కడ విరామం. ఇక్కడ మళ్ళీ ఇంకో క్షేత్రం గురించి చెప్పారు. ఇక్కడ ఏదో పేజీ మిస్ అయిందో ఏదో అయింది మొత్తానికి. ఇక్కడ ఇంకా కాస్త గుర్తు లేదు. ఇక్కడతో అయింది. శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు, కడప జిల్లా. ఒకసారి ప్రింటింగ్లో మిస్టేక్లో ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో నాకు అనుమానం.
సరే, దాంతో నీకు పక్కన ఉంటే చూసుకోవచ్చు స్వామివారిని. అంటే అది ఒంటిమిట్టలో ఉండే గొప్ప క్షేత్ర దర్శనం మంచి బాగా అయింది అక్కడ. అది వాళ్ళు కట్టారు, అది చాలా పురాతనమైంది అని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు, కడప జిల్లా. నిజానికి ఈ క్షేత్రం గురించి ఏమీ తెలియకపోయినా దర్శనానికి భగవత్కృపతో వెళ్ళగలిగాం. మేము ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి దేవాలయం తిరుపతి నుంచి రాజేష్ టాక్సీలో వెళ్ళిన సందర్భంలో రాజేష్ మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇది ఒక గొప్ప అతి పురాతన దేవాలయం, అలాగే మహిమ కలదని చెప్తారు. 11వ శతాబ్దంలో చోళ వంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వేసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికి ఎక్కాడు. 8 ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్ద పూర్వార్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాలలో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళ, పాండ్య, కాకతీయ, మట్లి మున్నగు రాజులు 17వ శతాబ్దం వరకు దశల వారీగా ఆలయ నిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికి ఎక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్తవరం 5 గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. అన్నమయ్య జన్మస్థానమైన తాళపాక గ్రామం నందలూరుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సౌమ్యనాథుని చొక్కరాజులను కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు. ఆలయ కుర్జాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్స్యసింహ, అర్ధచంద్రాకార చిహ్నాలు ఉన్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా తెలుగు శాసనాలు కొన్ని మాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పరిపాలనకు వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి కోరికను ముక్కుని 108 ప్రదక్షిణాలు చేస్తే నెరవేర్చిన భక్తులు నమ్మకం, విశ్వాసం. ఆలయానికి జిల్లా నలుమూల నుండే కాక తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాలను కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామానికి పూర్వం తొండమండలం, నిరంతరపురం, చొక్కనాథపురం అనే పేర్లుండేవి. నిరంధర అనే మహారాజు నిరంతపురం అనే గ్రామాన్ని నిర్మించగా అది బహుదా నది వెల్లులో కొట్టుకుపోగా తర్వాత నలంద అనే రాజు ఉంపుడుగత్తె ఈ ప్రదేశాన్ని సందర్శించి నెలందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్లు మైకజీ కేఫియత్లో పేర్కొనబడింది. పూర్వం ఒక తెలుగు చోళ ప్రభువు గోహత్యపాత నివారణార్థం బహుదా నదీ తీరమబడి 108 శివాలయాలు నిర్మించాడు. ఆ దేవాలయాలలో నంది విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆ నదిగట్టులో ఉన్న గ్రామానికి నంది అంటే నందుల ఊరు అనే పేరు వచ్చిందని, అదే వ్యవహారికంలో నందులూరుగా మారిందని మరొక ఐతిహ్యం ఉంది. ఇక్కడతో ఈ క్షేత్రానికి అయింది స్వస్తి. అలాగే ఈ ఎపిసోడ్కి ఇక్కడతోటి విరామం ఇద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.